నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు. ఆయన అడిగి అసలు వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ మీద ఏ విధమైన విష ప్రచారం చేస్తుంది? ఈ మధ్య చూస్తుంటే ప్రధాన పత్రికల్లో ఈ విధమైన వార్తలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆయనతో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. రైట్. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఎందుకు టీడీపీ పార్టీ మీద వైసీపీ పార్టీ ఇంతలా విరుచుకుపడుతుంది? ఫేక్ ప్రచారాలతో సోషల్ మీడియాలో ఎందుకంత పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది? మేము చేసింది ఇది ఫేక్ ప్రచారం అని వాళ్ళు ఒక్కటి ఉంటే ప్రూవ్ చేయమనండి. ఇదిగో పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలానా ఇది ఫేక్ ప్రచారం చేసిందని ఒక్కటంటే ఒక్కటి చూపించమన్నాను. మాకేం అవసరం? వాళ్ళ దినపత్రికలే రోజు మా మీద విషం జిమ్ముతా ఏదైతే జరగని దాన్ని జరిగినట్టుగా ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి, అమెరికాలో ఎక్కడో అదాని మీద కేసు నమోదైతే జగన్ గారికి లింక్ పెట్టి జైలు ఫోటోలు వేసి జైలులో లోపల అమెరికా జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వెళ్ళబోతున్నాడు అన్నట్టు రాత్రి తాడేపల్లికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి FBI వచ్చిందని ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు వాళ్ళకి అలవాటు చేయడం. అంటే అమరావతి మొత్తం మునిగిపోయిందని చెప్పేసి ఈ విధమైన ఫేక్ ప్రచారం గురించి అసలు నమ్మొద్దు. వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది, విషం చిమ్ముతుంది, ఎలాంటి ఆరోపణలకు కూడా ఎవరు లోబడద్దు అని చెప్పేసి అని ఒక ఆర్టికల్ రావడం కూడా జరిగింది. నేను అంటే ఇది చూసే వాళ్ళకి కళ్ళు కనపడే వాళ్ళకైతే ఇవన్నీ కనపడతాయి. అమరావతి మునిగిందా లేదా అంటానికి ఇదిగోండి, ఇది ఈ ఫోటోలో నీళ్లు కనపడుతున్నాయి కదా, ఇది అమరావతి. ఏదైతే ఈ పక్కన ఇక్కడ మీకు దూరంగా కృష్ణానది కదా, అమరావతి నది. ఇది కృష్ణానది కాదు, ఇది అమరావతి నది. కింద మీకు ఇక్కడ కనపడతా ఉందా, ఇది ఐకానిక్ టవర్స్. ఇక్కడ మీకు విజువల్స్ చూస్తే అర్థమైతే ఇది ఐకానిక్ టవర్స్ మునిగిపోయింది. అలానే మీకు చూస్తే ఇదిగోండి ఇవంతా అమరావతికి సంబంధించి. ఇక్కడ మీరు చూస్తే పంట పొలాలు, రోడ్లు, ఈ పక్కన మీకు చూస్తే నేట మునిగిన IAS క్వార్టర్స్, పరిసర ప్రాంతాలు, క్లాస్ 4 ఉద్యోగుల క్వార్టర్స్. ఇవన్నీ మరి అమరావతిలో ఇది మునిగింది కాదు, ఇది కళ్ళేమన్నా కనపడలేదు. పొలాల్లో నీళ్లు చూపించి పొలాలు కాదు, ఇది ఆల్రెడీ టవర్స్. ఇవన్నీ టవర్స్, నేలల్లో తేలి ఆడుతూ ఉన్నటువంటి టవర్స్, ఆల్రెడీ కట్టబోతున్నటువంటి ఐకానిక్ టవర్స్. ఇందా నేను మీకు ఫోటో చూడండి, ఇవన్నీ ఇది పొలాలా, ఇది మునిగింది కాదా? మాకేం అవసరం ఆ దుష్ప్రచారం చేయాల్సినటువంటిది? ఇదిగోండి ఐకానిక్ టవర్స్. సో అక్కడ ఆల్రెడీ మునిగింది అనేది క్లియర్గా విజువల్స్ కనపడతా ఉంటే బెంగాల్లో రిగ్గింగ్ వీడియోల్ని ముడిపెట్టి ఈ విధంగా చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు నేను ఒకటి క్లియర్గా చెప్తా, మేము విత్ విజువల్స్ చూపించాం. ఇదిగో పలానా జమ్మల మడుగు నుంచి విజువల్స్ మీరు పేపర్లో చూపించారు తప్ప డైరెక్ట్గా వెళ్ళి చూపించారా? పోనీ ఎక్కడ డైరెక్ట్ వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అమరావతికి వెళ్ళి ఎందుకు? మా నాయకులు నిన్న అమట రాంబాబు గారు వెళ్ళి చూపించారు. అలానే అక్కడ ఉన్నటువంటి మంగళగిరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎవరైతే దొంతిరెడ్డి వేమారెడ్డి గారు వెళ్ళి చూపించారు. ఇవన్నీ అమరావతి మునిగిందని చెప్పి కళ్ళుండే వాళ్ళకల్లా అమరావతి మునిగిందని కనపడుతుంది. ఇంకా కళ్ళు లేని వాళ్ళకి మేమేం చేస్తాం? వైఎస్ఆర్ కంటి వెలుగు లేదు కదా, అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిద్దామన్నా. రెండు మీరు అన్న రిగ్గింగ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు విత్ విజువల్స్ కలెక్టర్ సమక్షంలో దొంగ ఓటు వేసింది. అదేవిధంగా వాళ్ళ లైన్లో నిలబడి జమ్మల మడుగు నుంచి ఏదైతే పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి దొంగ ఓట్లు వేసినటువంటి విజువల్స్ చూపించాం. మరి ఇప్పుడు దాని మీద ఎందుకు మాట్లాడట్లా వీళ్ళు? అసలు అక్కడ ఆ దొంగ ఓటర్లకు సంబంధించినటువంటి విత్ విజువల్స్, విత్ పేరు, వాళ్ళ ఫోటో, వాళ్ళు ఏ పోలింగ్ బూత్లో దొంగ ఓటేశారో విత్ విజువల్స్ చూపించాం. మరి ఎందుకు వాళ్ళందరూ దాని మీద మాట్లాడట్లా? ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంటే మీకు 600 చిల్లరకి పరిమితం అవుతారు? అసలు 600 కూడా రాలేదు మాకు ఓట్లు. అవి కూడా మాకు వేసినందుకు ధన్యవాదాలు. 683 దొంగ ఓట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు వేసినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం వాళ్ళకి. సో 683 ఓట్లు మేము మా అభ్యర్థే ఓటు వేయలేదు, మా పోటీ చేసినటువంటి అభ్యర్థే ఓటు వేయలేనటువంటి పరిస్థితి అక్కడ పులివెందుల్లో నెలకొనేలాగా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకుని వాళ్ళు చేశారు కాబట్టి సో వాళ్ళకి అలానే కనపడుతుంది. ఇప్పుడు మొన్న జరిగింది ఎన్నికల కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా మొన్న పులివెందులలో జరిగిన ఎన్నికలు అంటారా? ఏదైతే పోలీసులను అడ్డం పెట్టుకొని దొంగ ఓటర్లను తీసుకొని వచ్చి పక్క నియోజకవర్గాలను తీసుకొని వచ్చి పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని అడ్డం పెట్టుకొని పులివెందుల్లో ఉన్నటువంటి ప్రజలను ఓట్లు వేయనీయకుండా అక్కడ పులివెందుల ప్రజలు ఓట్లు వేస్తామని చెప్పి రోడ్ల మీదకి వస్తే వాళ్ళని పోలీసులు ఆపేస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకున్నటువంటి విజువల్స్ కూడా పోలీసులను కాళ్ళు పట్టుకొని అయ్యా మా ఓటు మేము వేసుకుంటా ఉన్నటువంటి విజువల్స్ కనపడలేదా? పోలీసులే సాక్షాత్తు దొంగ ఓటర్లని దగ్గరుండి కలెక్టర్ గారు 2 చేతులు జేబులో పెట్టుకొని మరి దొంగ ఓటు దగ్గరుండి ఓటర్ ఆయన సమక్షంలోనే దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు. మరి ఆయన ఎందుకు ట్వీట్ డిలీట్ చేసుకున్నాడు? సమాధానం ఎందుకు చెప్పాలప్పటి వరకు? సో 683 ఓట్లు అసలు మా వాళ్ళు వేయలేదు, అది మాకు దొంగ ఓట్లు వాళ్ళు వేశారు. సో వాళ్ళు అనుకున్నది 11 వేయాలని, మా 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 11 అనే స్క్రిప్ట్ వాళ్ళు రాద్దామని అనుకున్నారు. పాపం దొంగ ఓట్లు అత్యుత్సాహం చూపించి ఎక్కువ దొంగ ఓట్లు మాకు 683 వాళ్ళు వేసినందుకు ధన్యవాదాలు. రైట్. అంటే మీరు మీ పార్టీ నుంచి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే
ఎన్టీఆర్ ఇష్యూని తెర మీదకి తీసుకురావడానికి ప్రధాన కారణం, దాన్నంతా హైలైట్ చేయడానికి కారణం కూడా అమరావతి మునిగిపోతుందని అని చెప్పేసి అంటారు. ఒకవేళ నిజంగా అమరావతి మునిగిపోతే ప్రధాన ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ ప్రతి ఒక్క చోట కూడా దీన్ని పెద్ద ఎత్తున ఎవరు ఆపలేరు ఈ ప్రచారాన్ని మాత్రం. కానీ ఎందుకు పర్టికులర్గా వాళ్ళు ప్రచారించకుండా మీరే ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నారు మీ సోషల్ మీడియా మాత్రమే? లేదు, ప్రధాన ఛానల్స్లో కూడా వచ్చినాయి. ఆ తెలుగుదేశం ఛానల్స్లో రాలా. న్యూట్రల్గా ఉండేటటువంటి, ఆ ప్రధానంగా ఉన్నటువంటి న్యూట్రల్గా ఉండేటటువంటి ఛానల్స్ అంటే సాక్షియా కాదు కదా. మేమే వన్ సైడ్గా వాళ్ళ మీద బురదలాల్సిన అవసరం మాకేం లేదు కదా. మీకు అన్న TV9 NTVలో కూడా వచ్చినాయి అమరావతి మునిగిందని. TV9 NTVలో కూడా అమరావతి మునిగిందని వచ్చింది. ఎందుకు ఇప్పుడు నేను చూపించినటువంటి విజువల్స్ కళ్ళున్న వాళ్ళకైతే కనపడుతున్నాయి కదా. అంటే కళ్ళు లేని వాళ్ళకి మనం ఏం చెప్పలేము దాన్ని. ఇప్పుడు వాళ్ళకి కనపడకపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు ఇంత రెడ్ హ్యాండెడ్గా ఉంటే మునగలేదు, సరే మీరు అలా ఆనందం పొందడం మునగలేదని. ఎందుకు మునగలేకపోతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అమరావతిలో చేయాల్సినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఎందుకు చేశారు? అమరావతి మునిగింది కాబట్టే కదా. అమరావతిలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేస్తామని చెప్పి ఎవరైతే సీఎస్గా ఉన్నటువంటి విజయానంద్ గారు ప్రకటించి మళ్ళీ ఎందుకు విజయవాడకు మార్చారు? అమరావతి మునిగింది కాబట్టి. మునిగితే తప్పేందని అంటల్లా, మళ్ళీ మునగలేదని చెప్పి ఏదైతే చెప్పుకునేటటువంటి కార్యక్రమం దేనికి? మునిగితే మునిగిందంట. ఇప్పుడు హైదరాబాద్ ఒక్కసారి మునిగితే మునిగిందంట, దాని తప్పే ఉంది. దాన్ని ఏదో పెద్ద ఇదిగా చెప్పేసి మునగలేదు, మీరేదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మీ మీద కేసులు పెట్టుకోండి కేసులు, ఏమైద్ది? ఒక కేసుతో ఇంకో కేసు అయ్యిద్ది, ఇంకోటి పెట్టుకుంటే ఇంకోటి అయ్యిద్ది, అంతకుమించి ఏమైద్ది? సో అమరావతి కొద్దిపాటి వర్షం వచ్చినా మునిగిపోతుంది అనేది వాస్తవం. నిరంతరం మోటార్లు పెట్టి తవ్వుతున్నారు, నీళ్లు తోడి అవతల పోస్తున్నారు అనేది వాస్తవం. ఐకానిక్ టవర్స్ ప్రతిరోజు మునిగిపోయిందన్నది వాస్తవం. 7-8 కిలోల చేపలు అక్కడ పడుతున్నాయి అనేది వాస్తవం. మరి ఎన్ని ఉంటే వాస్తవాలు? ప్రకాశం బ్యారేజ్ మునిగిపోతుందంటూ ఒక ప్రచారం కూడా జరుగుతుంది, దాని మీద ఏం చెప్తారు? మేము చేయలేదు ప్రకాశం బ్యారేజ్ మునుగుతుందని. వాళ్ళు మొన్న విజయవాడలో బుడమేరు వరద వచ్చి విజయవాడలో వచ్చినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ప్రచారం చేశారు, ఒక బోట్ అడ్డం పడుతుంది, ఆ బోటు వల్ల ప్రకాశం బ్యారేజ్ మొత్తం పడిపోబోతుంది, ఎంతో మంది చచ్చిపోతారని చెప్పి దుష్ప్రచారం చేసింది అదే ఎల్లో మీడియా, అదే తెలుగుదేశం పార్టీ. ఒక బోట్ అడ్డం పెడితే బ్యారేజ్ పడిపోయిద్దా? అదే చంద్రబాబు నాయుడు గారు కట్టిన తాత్కాలిక గోడ కాదు కదా. ప్రకాశం బ్యారేజ్ అంటే ఎప్పటి నుంచో ఉన్నది, చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. నాకు ఒకటి బాగా ఏం కనపడుతుందంటే ఇటు ప్రతిపక్ష పార్టీ మీద లేకపోతే ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ రెండు పార్టీల మీద ఉన్న గొడవలు తప్ప ఎక్కడ అసలు పాలన ఏం కనపడుతుంది? ఏం జరుగుతుంది? పాలన లేదనే కదా మేము కూడా చెప్తుంది. పాలించాల్సింది ఎవరు? అధికారంలో ఉంది వాళ్ళు. 14 నెలల నుంచి పరిపాలన లేక ఇదిగో నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వాళ్ళే కదా. వాళ్ళు నిజంగా పరిపాలన చేస్తే డిస్కషన్ దేని మీద ఉంటుంది? పరిపాలన మీద ఉంటుంది. వాళ్ళు పరిపాలన ఏం చేయట్లేదు కాబట్టే కదా. చేయకుండా ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కేసు పెడుతున్నాం, ఇదిగోండి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఈ కేసు, అదిగోండి పలానా సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేయటం, సో లేదంటే పలానా వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టుల చుట్టూ తిరుగుతాం, పలానా పోసాన కృష్ణమురళి గారు, పలానా కొమ్మినేని గారు, లేదంటే పలానా వల్లభనేని వంశీ, లేదంటే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారా, లేదంటే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, లేదా ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారా, ఇలా అనేక మంది మీద వరుసగా కేసులు పెట్టి అరెస్టులు చేయటం, టాపిక్ డైవర్ట్ చేయటం. ఎవరైనా నోరెత్తి మాట్లాడితే ఇప్పుడు అమరావతి మునిగిందని రాస్తే కేసు పెట్టారు, మునిగిందని చెప్పి ప్రచారం చేశారని కేసు, అంటే వాస్తవాలను ప్రచారం చేస్తే కేసు పెడతారా? సో మునగపోతే ఇదిగోండి మీరు విజువల్స్ చూపించండి, నేను చూపించాను మీకు విజువల్స్ మునిగినవి. మా వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వీడియోలు అక్కడ రాంబాబు గారు కానీ లేదంటే అక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ గారు కానీ అందరూ పోయి మునిగిందని క్లియర్గా చూపించారు విజువల్స్. కళ్ళుండే వాళ్ళకి ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళందరికీ మునిగింది కనపడుతుంది. మునిగిందని చెబితే అంటే నిజాలు చెప్పేసి కేసులు పెట్టేసి అణచివేస్తారా? సో ఇది తప్పి రాష్ట్రంలో పరిపాలన అనేది జరగట్లేదు. 14 నెలలు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. అరాచకాలు, దాడులు, ఏదైతే అత్యాచారాలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు బరి తెగించి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి వీడియోలు, ఇవి తప్ప ఈ రాష్ట్రంలో ఏమన్నా కనపడిందా 14 నెలల కాలంలో? రాజధాని కోసం పొన్నూరుని ముంచామంటున్నారు, మరి దాని గురించి ఏం చెప్తారు? ముంచారు కదా, ముంచారు కాబట్టి ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాలు మునగటానికి కారణం అక్కడ రాజధాని ప్రాంతం మునిగిపోతుంది, ఇంకా పూర్తిగా మునిగిపోతే ఇబ్బంది అని చెప్పి ఇటు డైవర్ట్ చేయటం వల్లే అయ్యిందనేది వాస్తవం. లేకపోతే ఎలా మునిగిందో చెప్పండి, ఎలా మునిగింది పొన్నూరు నియోజకవర్గాన్ని ఎలా ముంచేశారు చెప్పండి. మీ రాజధాని నేను దానికోసం ముంచేశారనేది కదా క్లియర్గా అక్కడ మా ఇన్ఛార్జ్ గారు వెళ్ళి విత్ విజువల్స్తో సహా అన్నీ చూపించారు. దీన్ని దుష్ప్రచారం అంటే ఎట్లా? దుష్ప్రచారం అంటే మీరు చేసేది లేని అన్నీ తీసుకొని వచ్చి బురదేస్తారు కదా. ఎక్కడో ఎవరో కేసు నమోదైతే తీసుకొచ్చి జగన్ గారికి లింక్ పెట్టడం, లేదంటే లేని స్కాముల్ని ఏదో ఉన్నట్టుగా చిత్రీకరిస్తారు, రోజుకు కట్టు కదలటం, ఇలాంటివన్నీ వాళ్ళు చేసి వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. తిరుపతికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగి కూడా అమరావతి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే అది
కేవలం వైసీపీ నాయకుల దగ్గర ఉండి చేయించారు, అసలు ప్రభుత్వ అధికారి అయి ఉండే ఆ వ్యాఖ్యలు ఏంటి అన్న మాటలు కూడా వినిపించాయి. ఏం చెప్తారు? తప్పే ఉంది. ప్రభుత్వ అధికారి అయితే ఆయన స్వేచ్ఛ ఉండదా? ప్రభుత్వంలో జరుగుతున్న తప్పునో, లేదంటే ప్రభుత్వంలో ఒక ఇన్సిడెంట్ జరిగితేనో, లేదంటే ఈ రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగితేనో స్వేచ్ఛగా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునే హక్కు ఉండదా? ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా అతను. ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు. అమరావతి ప్రాంతం ఇదిగోండి మునిగింది, ఒక్క వానతోనే ఒక్క వర్షంతోనే అమరావతి మునిగిందని పెట్టాడు. తప్పే ఉంది దాంట్లో. అందు పెడతారు. ఒక వర్షం కాదు, చిన్నపాటి చిరు జల్లు వస్తేనే మునుగుతుంది. అమరావతి రాజధానిలో అమరావతి నది అయింది, ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి అమరావతి రాజధానిగా పనికిరాదా? నేను అంటలేదు, అది మీరే చెప్పాలి. దానికి చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోతే రాజధానిగా పనికొచ్చిద్దా లేదా అనేది మీరే చెప్పాలి. రెండోది, అమరావతి మునక్కుండా ఉండటం కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అమరావతి వరద ముంపు నివారణ ప్రాజెక్టులు అని చెప్పి. మరి అంటే అది మునిగిపోయే ప్రాంతం అని మీరు ఒప్పుకున్నట్టే కదా. అదేం 6 కోట్లు కాదుగా ఖర్చు పెడుతుంది, 6,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప అమరావతి మునక్కుండా ఉండదని మీరే శంకుస్థాపన చేయించారు నరేంద్ర మోడీ గారితో. 13 ప్రాజెక్టులు. కానీ మొన్న వచ్చాడు కదా, చెల్లికి మళ్ళీ జరగాలి పెళ్ళిలాగా మళ్ళీ శంకుస్థాపనకు మోడీ గారిని తీసుకొని వచ్చారు కదా, దానికి ఒక 500 కోట్లు ఖర్చు అయింది కదా. ఆ ప్రోగ్రాంలో ఆయన 6,000 కోట్ల రూపాయలు, 5,940 కోట్లు ఎంత సంథింగ్, అంటే నియర్లీ 6,000 కోట్ల రూపాయలు 13 ఏదైతే వరద ముంపు నివారణ ప్రాజెక్టులు, అంటే అమరావతి మునక్కుండా వరద వస్తే మునక్కుండా ఉండటం కోసం 6,000 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మరి అది పనికొచ్చిందా లేదా మీరే చెప్పండి. అదే 6,000 కోట్లు ఖర్చు పెడితే రాజధాని అయిపోద్ది కదా. అసలు ముంపు కోసం ఖర్చు పెట్టమేంటి? అంటే మునిగే ప్రాంతంలో మీరు సెలెక్ట్ చేశారనే కదా శివరామకృష్ణ కమిటీ క్లియర్గా చెప్పింది. అసలు 3 పంటలు పండేటటువంటి భూముల్ని 1,00,000 ఎకరాలు తీసుకొని సర్వనాశనం చేస్తా, ఇంకా పనికొచ్చిద్దా పనికిరాదా? ఇంకా ఆల్రెడీ ఎంత చేస్తే ఇంకా పనికొచ్చిద్దా రాదా అంటే పనికి రాదనే కదా మీరే ఒప్పుకుంటా ఇవన్నీ ఖర్చు పెడుతున్నట్టుగా దాన్ని భావించాలి కదా. మాకు అమరావతి మీద వ్యతిరేకత లేదు, అమరావతి మీద మాకేం ద్వేషం లేదు. సో అమరావతిలో మీరు చేపట్టేటటువంటి ఈ అవినీతి ఏదైతే ఉందో, లేదంటే ఇలా అడ్డగోలుగా దోపిడీ చేయడానికి ఖర్చు పెట్టేటట్టు ఏదైతే ఉందో దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం అనేది అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద మేము ఉన్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా చూశాను నేను. అంటే నిజంగానే సూపర్ 6 గ్యారంటీలు అంటే అమలు అయ్యాయి అసలు ఆంధ్ర రాష్ట్రంలోని? అంటే మొన్న రీసెంట్గా అయితే ఫ్రీ బస్సు అమలు చేయడం జరిగింది, నిన్న ఏలూరులో కొట్టుకోవడం కూడా జరిగింది, ఆడోళ్ళు జుట్లు పట్టుకొని. అసలు ఏం జరుగుతుంది? నేను దీనికి సుదీర్ఘంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ ప్లాపా, అట్టర్ ప్లాపా, లేదా సూపర్ చీటింగ్ చంద్రబాబు నాయుడు చేశాడు అనేది మీరే చెప్పండి. సూపర్ 6లో మొట్టమొదటిది నీకు 15,000. నీకు 15,000 కార్యక్రమంలో మొట్టమొదటి ఏడాది నీకు 15,000 ప్లేస్లో 0. సూపర్ హిట్టా సూపర్ చీటింగా? రెండో ఏడాది నీకు 15,000 ప్లేస్లో 13,000 కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి 8,000, కొంతమందికి 9,000, కొంతమందికి 8,500 అలా పడ్డాయి. దాంట్లో కూడా 20 లక్షల మందికి కోత విధించారు అర్హులకి. మరి సూపర్ హిట్టా సూపర్ ప్లాపా? 2 నీకు 18,000 పథకం ఆడబిడ్డ అనేది. మొదటి ఏడాది గుండు 0, ఒక్క ఆడబిడ్డకు కూడా నెలకు 1,500 కార్యక్రమం, అంటే సంవత్సరానికి 18,000 ఇచ్చేది ఇవ్వాల. రెండో ఏడాది కూడా ఇవ్వాల. మరి సూపర్ హిట్ అయ్యిద్దా సూపర్ ప్లాప్ అయ్యిద్దా? నెంబర్ 3 నీకు 20,000 అన్నదాత సుఖీభావ కింద. మొదటి ఏడాది 20,000 ప్లేస్లో 0, ₹1 ఇవ్వాల. రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000 ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ 14,000లో ఇప్పుడు 5,000 ఇచ్చారు. దాంట్లో 6,90,000 దాదాపు 7 లక్షల మంది కోత విధించారు. మరి సూపర్ హిట్టా సూపర్ ప్లాపా? నెంబర్ 4 నీకు 36,000 నిరుద్యోగ భృతి. మొదటి ఏడాది 0, రెండో ఏడాది 0. సూపర్ హిట్టా సూపర్ డూపర్ ప్లాపా? నెంబర్ 5 3 గ్యాస్ సిలిండర్లు, 60 లక్షల మంది కోత విధించారు. మొట్టమొదటి ఏడాది ఒకటే సిలిండర్ ఇచ్చారు. ఏదైతే 60 లక్షల మందిలో ఇంకా 100 మంది ఇంకా డబ్బులు పడలేదు. రెండో ఏడాది కూడా 60 లక్షల మంది కోత ఉంది. సో మరి సూపర్ హిట్టా సూపర్ ప్లాపా? నెంబర్ 6 ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణం మీరు చెప్పింది ఏంటి? ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికి కావాలన్నా, ఏ బస్సు ఎక్కినా, ఎన్నిసార్లు ఎక్కినా, ఏ గుడికి వెళ్ళాలన్నా ఫ్రీ ఫ్రీ ఫ్రీ, నేనే డ్రైవర్ అన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమంటున్నారు? రాష్ట్రంలో 16 రకాల బస్సులు ఉంటే కేవలం 5 రకాల బస్సుల్లో, దాంట్లో కూడా 2 రకాల బస్సులు ఓన్లీ 2 టౌన్లోనే, ఒకటి విజయవాడ, ఒకటి విశాఖపట్నం, ఈ సిటీ సర్వీసులు. అవి కాకుండా మిగిలిన పల్లె వెలుగు, ఏదైతే ఆల్ట్రా పల్లె వెలుగు. ఈ బస్సుల్లో ఒక జిల్లా నుంచి ఆ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల కారు వెళ్ళలేవు, అదే 40-50 కిలోమీటర్ల కంటే పోదు. ఈ జిల్లా నుంచి ఈ జిల్లా బోర్డర్ నుంచి ఆ జిల్లా బోర్డర్ ఎండ్ దాకా కూడా పోదు. మరి అది ఎట్లా ఫ్రీ అయ్యిద్ది? ఇదే సమాధానం చెప్పాలి కదా. మరి మీరు అన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి ఫ్రీ ఉందా? లేదు కదా. తిరుపతి దాకా వస్తే తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలంటే మళ్ళీ డబ్బులు పెట్టుకొని వెళ్ళాలంట. సో మళ్ళీ ఇంటర్ స్టేట్ సర్వీస్కి వెళ్ళే పల్లె వెలుగు ఉంటుంది, దాంట్లో మన స్టేట్ దాకా కూడా ప్రయాణించడానికి లేదు. మరి ఇన్ని రకాల కొర్రీలు పెట్టి, ఇన్ని రకాల ఆంక్షలు పెట్టి
ఉచిత బస్సు ప్రయాణం అంటే సూపర్ హిట్ అయిపోయిందంటే ఎట్లా? ఇవన్నీ మీ డౌట్లా లేకపోతే జనాలకి ఎక్కించే మాటలా? జరుగుతున్న వాస్తవం. మీరు వెళ్ళి మైక్ పెట్టి మీరు అడగండి. మీరు వెళ్ళి మైక్ పెట్టి మీరు వెళ్ళి బస్సు ఎక్కి అడగండి. లేకపోతే మీరు వెళ్ళి తిరుపతిలో కింద నిలబడి తిరుమల వెళ్ళే బస్ ప్రయాణం ఉచితం ఉందా లేదా అడగండి. ఒక్క బస్సుకు కూడా లేదు పైకి వెళ్ళడానికి, ఏదైతే తిరుమల కొండ మీదకి. మరి చెప్పండి, ఇప్పుడు సూపర్ హిట్ అయిందా, సూపర్ ఫ్లాప్ అయిందా? ఫ్రీ బస్ మీద ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారు, మీ పార్టీ వాళ్ళు మాత్రమే విష ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. చాలా మీరు అన్న హ్యాపీ అంటే ఎట్లా అంటే అసలు ఇంకా ఏం పని లేక పొద్దున్నీ సాయంత్రం బస్సు ఎక్కి తిరుగుదామని అంత హ్యాపీగా ఉన్నారా? ఒక్క రోజుకి మీకు అంతా తెలిసిపోయిందా? మరి లేకపోతే మీరే చెబుతున్నారు కదా హ్యాపీగా ఉన్నారని. వాళ్ళకట్ట తెలిసింది హ్యాపీగా ఉన్నారని. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఊరు నుంచి లేదంటే మీ అత్తగారింటికో లేదా అమ్మగారింటికో వెళ్ళాలి, ఈ జిల్లా నుంచి వేరే జిల్లాలో ఉంది. మరి ఎన్ని బస్సులు మరి వెళ్ళాలి ఫ్రీకి? డైరెక్ట్ బస్సు ఎక్కితే నాన్ స్టాప్కి ఫ్రీ లేదు. మరి సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారా? అమ్మ ఇన్ని బస్సులు ఎక్కి ఏదో గంటల్లో చేయాల్సిన ప్రయాణం 10 గంటల్లో చేస్తున్నాం కాబట్టి ఫ్రీ, ఆనందంగా ఉంటారా మహిళలు? మీరే చెప్పండి, మహిళలు ఆనందంగా ఉన్నట్ట? మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉంటారు? తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టుగా, తాను ఆర్థిక స్వాతంత్రం వచ్చేటట్టుగా, తాను చిన్న చిన్న ఉపాధిగా ఏదన్నా చిన్న షాపులో, కిరాణా కొట్లో, లేదంటే వాళ్ళ గేదెలో ఆవులో ఇలా పాడి నెల నెల ఆ పాడి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తా ఆ కాళ్ళ మీద నిలబడేటట్టుంటే ఆనందంగా ఉంటారు. ఏదో 10 రూపాయలు 20 రూపాయల టికెట్కి ఫ్రీ ఇస్తే మహిళలు ఆనందంగా ఉంటారా? చంద్రబాబు నాయుడు గారికి చెప్పడానికన్నా లేకపోతే వినటానికి మనకైనా ఉండాలి కదా. అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే దాన్ని కూడా ట్రోల్ చేశారు. ఎమ్మెల్యేలకి బస్సు టికెట్ ఫ్రీ, ఆ మాత్రం కూడా తెలియకుండా టికెట్ తీసుకుంటే ట్రోల్ చేయక ఏం చేస్తారు? బస్కి ఆదాయం పెంచుతున్నారేమో. నవ్వుతారు ఎవడన్నా మాట్లాడితే. ఎందుకంటే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లేదంటే వీళ్ళందరికీ ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆర్టీసీ బస్సులో ఏ బస్సు ఎక్కినా ఫ్రీ. రెండోది వాళ్ళు ఎక్కిన బస్సు వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఉన్నా టికెట్ తీసుకోవడంలో తప్పు లేదు కదా. ఇది షో కార్యక్రమం చేయొద్దు అంటున్నా. అంటే ఆ మాత్రం కూడా తెలియకుండా జనాలు ఏమైనా ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా మీకు? అంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారా? మనం ఏం చేసినా సినిమాటిక్ స్టైల్లో ముఖ్యమంత్రి అంటే టికెట్ తీసుకున్నాడంట. అసలు ఆ బస్సు ఏంటి? డైలీ వెళ్ళే బస్సు కాదు. మీ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కోసం డిజైన్ చేసిన ఓ స్పెషల్ ఈవెంట్ బస్సు. దాంట్లో టికెటే ఉండదు అసలు. మామూలు దాంట్లో టికెట్లకి ఎవరు ముఖ్యమంత్రి గారికి టికెట్ ఉంటుందా, లేదంటే ఉప ముఖ్యమంత్రికి టికెట్ ఉంటుందా, మంత్రులకు టికెట్ ఉంటుందా, ఎమ్మెల్యేలకు టికెట్ ఉంటుందా? ఆ మాత్రం తెలియకుండా మెయిన్ ట్రోల్ చేసేది ఏంది? ఇట్లాంటి సినిమాటిక్ స్టైల్ చేసే అడ్డంగా దొరికిపోయి మీరు బఫూన్లో ఇలాగా ట్రోల్ అవుతున్నారు. సో అది తెలుసుకోవాలి. ట్రోల్ చేసే వాళ్ళని కాదు. వెళ్ళి ఆ అన్నయ్య నేను ఇస్తా అన్నాడంట లోకేష్ టికెట్కి డబ్బులు. మీ దొంపల్లాగా కనీసం మాట్లాడుతూ నవ్వుకుంటారన్న సిగ్గు కూడా లేకపోతే ఎట్లా? ఈ లెక్కేది దిగేది స్పెషల్ ఫ్లైటు, ఎక్కేది దిగేది కోట్లాది రూపాయలు పెట్టి స్పెషల్ ఫ్లైటు, మళ్ళీ బస్సులో టికెట్ తీసుకున్నామన్న షో ఇస్తే అడ్డంగా దొరికిపోలేదా? సో మళ్ళీ మేము ట్రోల్ చేయవసరం వాళ్ళందరూ వాళ్ళే ట్రోల్ అవుతారు. ఎప్పుడు కూడా నష్టాల్లోనే ఉంటుంది. సో అట్లాంటప్పుడు లాభాలు చేకూర్చాలంటే కొన్ని ఉంటాయి కదా. ఇది ఉచిత బస్సు ఇస్తే లాభాలు చేకూరుతుందా? మీరే చెప్పండి. లాభాలు చేకూరాలంటే ఏం చేయాలి? తెలంగాణలో ఆల్రెడీ ఆర్టీసీ లాభాల్లోనే ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది. తెలంగాణ సంగతి మనకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎక్కడైనా ఆర్టీసీ నష్టాల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ని అంతా ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వమే. సో ఇప్పుడు మీరు ప్రైవేట్ ట్రావెల్స్కి ఇప్పుడు అవకాశమే కదా. ఇక్కడ దూరంగా వెళ్ళాలి, దూర ప్రాంతాలకి ఆర్టీసీలో లేదు. ప్రతి ఒక్కరు ప్రైవేట్ బస్సు ఇప్పుడు ఎక్కాల్సిందే కదా. సో వాళ్ళు నిజంగా ఆర్టీసీని ప్రోత్సహించేవాళ్ళు ఇదే అయితే, సో చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని మరి వాళ్ళ పార్టీ నుంచి డొనేట్ చేయమండి ఆర్టీసీకి. ఇక 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ తీసుకుంటే లాభం రాదు కదా. తలా 1 కోటి రూపాయలు 2 కోట్లు ఆర్టీసీకి ఉదారంగా ఇమ్మని చెప్పండి ఆ పార్టీల నుంచి, నిజంగా ఆదుకునేవాళ్ళు అయితే. సో ఈ సినిమాటిక్ స్టైల్స్ సినిమాల్లో బాగుంటాయి, రాజకీయాల్లో అడ్డంగా దొరికిపోతారు. సో ఇంకోసారి అట్లాంటివి చేసి అనవసరం దొరకమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా ట్రోల్ అవుతాడు. అక్కడ దాకేమో స్పెషల్ హెలికాప్టర్లో వస్తాడు, కాస్ట్లీ బస్సు ఎక్కుతాడు. 1 కిలోమీటర్ ఉందనికి డయాస్ కిలోమీటర్ ఉందనగా ఆటో ఎక్కి ఆటో డ్రైవర్తో ముచ్చటిస్తున్న చంద్రబాబు నాయుడు, బడ్డీ కొట్టి దగ్గరికి వెళ్ళి బుడ్డాయమతో ముచ్చటించి రసగుల్లా బాగుంది, చాక్లెట్ బాగుందన్న చంద్రబాబు నాయుడు, పశువుల దానా మిశ్రమాన్ని గట్టిగా తిప్పిన చంద్రబాబు నాయుడు. ఏది ముఖ్యమంత్రి చేసే పనులా? అంటే ఎంత ఖాళీగా ఉన్నావా? ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. అవునా? ముందే పెడతారా ప్రజలకు మైకు? ప్రజల దగ్గరికి వెళ్తే ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చే మైకు పెట్టారు మీరు అంటే ఇది ఇంటర్వ్యూ, మన ప్లాన్డ్ ఇంటర్వ్యూ అనే కదా. మీ పార్టీకి సంబంధించినటువంటి అధికారి పార్టీ ప్రెసిడెంట్ జగన్ గారు మరి జనాల్లోకి వెళ్ళినప్పుడు లేదా, జనాల దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టినప్పుడు లేదా, అందరితోటి మమేకం అయినప్పుడు లేదా, ఇదంతా ఆ రోజు కూడా మరి వాళ్ళు ఇదే రకమైన మాటలు మాట్లాడతారు. మేము ఒక జనాల దగ్గరికి చుట్టుపక్కల ఎవ్వరూ లేకుండా, చుట్టుపక్కల ఎక్కడ ఒక 1/2 కిలోమీటర్ దాకా ఎక్కడ జనం లేకుండా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఆ వ్యక్తికి మైకి పెట్టి ఆయన మీద భుజం మీద చెయ్యేసి
ఆ సినిమాటిక్ స్టైల్ మేము చేయలేదు. మీరు పిఆర్ స్టంట్లు అంటున్నారు, మరి మీవి పిఆర్ స్టంట్లు. మేము వేలాది మంది జనంలో వెళ్ళినప్పుడు ఆ వేలాది మంది జనంలో ఎవరైతే వచ్చారో మమ్మల్ని కలవడానికి, అది మా పాదయాత్రది, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రది, చంద్రబాబు నాయుడు గారి షో యాత్రది, దయచేసి కంపేర్ చేయమండి. మీరు చూసుకోండి ఆ విజువల్స్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా ఊర్లూర్లు వెళ్తున్నప్పుడు ఆ వచ్చేటటువంటి జనం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆయన టూర్కి వెళ్తుంటే వచ్చేటటువంటి వేలాది మంది జనం వేరు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళనో ఇద్దరిని అక్కడ సెలెక్ట్ చేసి, ఏదైతే రసగుల్లా బాగుంది, చాక్లెట్ బాగుంది, అసలు నేను ఆటో ఎక్కడం నా అదృష్టం, ఆటో వాళ్ళకి 10,000 మేము వాహనం ఇతర ఇచ్చాం, ఇప్పుడు నువ్వు 15,000 ఇస్తా అన్నావు, మొదటి ఏడాది గుండు సున్నా, రెండో ఏడాది గుండు సున్నా, ముందు అది కదా నువ్వు ఇవ్వాల్సిందే. ఈ ఇవ్వకుండా ఆటో ఎక్కిన చంద్రబాబు, లేదంటే నొలక మంచం మీద కూర్చున్న చంద్రబాబు, పశువుల దానా మిశ్రమాన్ని తిప్పిన చంద్రబాబు, బడ్డీ కొట్టుకెళ్ళిన చంద్రబాబు, ఇదే అండి. అన్నదాత సుఖీభవ పాడే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడ్డాయి అని అంటున్నారు. ఏం చెప్తారు? 20 లక్షల మంది కోత విధించారు. మొదటి ఏడాది 15,000 ఇవ్వాలి, అది కోత. రెండో ఏడాది 15,000 ఇవ్వాలి, దాంట్లో 13,000 కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి 8,000 9,000 పడ్డాయి. అంటే మీరు 2 సంవత్సరాల మీద ఇవ్వాల్సిందంత 30,000 రూపాయలు ఇవ్వాలి. మరి 30,000 ఇవ్వకుండా 10,000 8,000 13,000 ఇస్తే, అది కూడా 20 లక్షల మంది కోత విధిస్తే, అది మీరు ఇచ్చినట్ట మోసం చేసినట్ట? అందరికీ ఇస్తే ఇచ్చినట్టు, ఏదో కొంతమందికి సెలెక్ట్ చేసి ఇవ్వాల్సిందంటే కొంత ఇస్తే దాన్ని హిట్ అయ్యింది అని అంటే దాడు ఎవడన్నా హిట్ అయిందని అంటాడా? 4,000 రూపాయల పెన్షన్ విషయానికి వస్తే మీరు అప్పుడు 1,000 రూపాయలు కూడా ఎందుకు పెంచలేకపోయారు? పెంచాం కదా మేము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 1,000 రూపాయల పెన్షనే. చివరిలో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఇస్తా అన్నప్పుడు చివరి ఎన్నికల 3 నెలలు ఉందనంగా. సో జనవరి నుంచో ఫిబ్రవరి నుంచో ఆయన ఎప్పుడు 2019 అప్పుడు 2,000 చేశాడు. మేము 3,000 రూపాయలకు పెంచుకుంటా పోతామని చెప్పాం. సో మేము 3,000 రూపాయలకు పెంచుకుంటా పోయాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్లు ఎంత 39 లక్షల మందికి ఇచ్చాడు ఆయన. తర్వాత ఎన్నికలు వస్తున్నప్పుడు 45 లక్షలు చేశాడు. కానీ మేము 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాం. 66 లక్షల మందికి అర్హత వయసును మేము తగ్గించాం. 65 ఏళ్ళ తర్వాతే ఉండేది అంతమంది పెన్షన్, 65 సంవత్సరాలు దాటితేనే. దాన్ని మేము 60 సంవత్సరాలకు తగ్గించాం. సో పెన్షన్ మేము ఎక్కువ మందికి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కోతలు ఆల్రెడీ 4 లక్షల మంది కోత విధించాడు. మళ్ళీ ఆయన చెప్పిన హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఈ 14 నెలల్లో ఒక కొత్త పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదు? మరి మీరు హామీ నెరవేర్చినట్ట, మోసం చేసినట్ట? పథకాలు అందుతున్నాయని ఏపీ ప్రజలు అంటున్నారు, మీరేమంటారు? మీ పార్టీ వాళ్ళు ఏమంటారు? ఏపీ ప్రజలకు పథకాలు అందుతున్నాయి అంట. ఏం పథకం అందింది? అన్నదాత సుఖీభావ 5,000 వచ్చింది వీళ్ళు వచ్చినాక, అది కూడా 7 లక్షల మంది కోత. ఏదైతే తల్లికి వందనం అంటే అమ్మఒడి, కొంతమందికి 13,000, కొంతమందికి 8,000, కొంతమందికి 9,000 అట్లా వచ్చింది. అది కూడా 20 లక్షల మంది కోత విధించారు. ఇంకేం పథకం ఇచ్చారు? ఫ్రీ బస్. ఫ్రీ బస్ మీరే చెప్తున్నారు కదా, సిలిండర్ ఫ్రీ బస్. ఒక సిలిండర్ ఇచ్చేస్తే పథకం అయిపోయినట్ట. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్న పథకాలన్నింటినీ కంటిన్యూ చేసి మళ్ళీ ఇవన్నీ ఇస్తామన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ రద్దు చేశారు కదా. ఇప్పుడు ఆసరా కానీ, చేయూతలు కానీ, నేస్తాలు కానీ అన్ని మొత్తం రద్దు చేశారు కదా. ఆటో వాళ్ళకి ఇచ్చారా? ఫస్ట్ ఏడాది ఇవ్వలేదు, 2వ ఏడాది ఇవ్వలేదు. మరి ఆడబిడ్డ నిధి ఇచ్చారా? 2 కోట్ల మంది ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం. 2 కోట్ల ఆడబిడ్డలు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ నెలకి 1వ తారీఖు 1,500 వేస్తా ఉన్నారు అకౌంట్. పడ్డాయా చెప్పండి, ఒకరికన్నా పడిందా? నిరుద్యోగ వృత్తి 3,000 నెల 1వ తారీఖు వేస్తా అన్నారు. ఒక్క నెలన్నా పడిందా ఈ 15 నెలల్లో? మరి ఏంది ఇంకా అమలు చేసింది? ఏదో ఒక పథకం తూతూ మంత్రంగా ఇచ్చి అమలు చేసామనంటే దాన్ని అమలు చేసామని అందరు కదా. ఏదైతే అందరినీ మోసం చేసి మభ్య పెట్టామని అంటారు. సో ఇప్పుడు మీరు వెళ్ళి మైక్ పెట్టుకొని అడగండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగుందా అని అడిగితే వాళ్ళే మీకు సమాధానం చెప్తారు. రైట్. అయితే లిక్కర్ కేసులో వైఎస్ జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అసలు? చేసుకోమంటున్నాడు కదా, తాడేపల్లిలోనే ఉంటాను చేసుకోమని చెప్పాడు కదా. వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేస్తానంటే వద్దని అంటామే. చేసుకోండి, ఎవడు భయపడతాడు దాని గురించి? మేము ఎక్కడ ఏం తప్పు చేయలే. అసలు లిక్కర్లో కుంభకోణమే జరగల. మేము ఉన్నప్పుడు 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది 5 సంవత్సరాల్లో. లిక్కర్ సేల్స్ విపరీతంగా తగ్గినాయి, కానీ ఆదాయం గణనీయంగా పెంచాం. లిక్కర్ని ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం అమ్మింది. సో మరి స్కామ్ ఎట్లా జరిగిద్ది? ఇప్పుడు వాళ్ళు రోజుకొక కట్టు కదా వాళ్ళే అల్లి, ఇవాళేమో అదిగో 11 కోట్లు దొరికినాయి అంటే ఏసీబీ కోర్టులోనేమో మళ్ళీ ఆ 11 కోట్లకి రిసిప్ట్లు ఏంటంటే వాళ్ళు పారిపోతారు. రోజుకొక కట్టు కదా వాళ్ళే అల్లుతారు. ఈ రోజు మొత్తం ఈయనే చేశాడంటారు, రేపొద్దున ఆయన చేశాడంటారు, మొత్తం ఈ డబ్బులు అక్కడ పెట్టా అంటారు, ఇక్కడ పెట్టా అంటారు. వాళ్ళకి నోటికి ఏది వస్తే అది కట్టు కదా అల్లుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అని ఒకటి పెట్టారు, సిఐటి సిట్. అది ఎస్ఐటి సిట్ కాదు, సిఐటి సిట్. ఆ సిట్టు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటుంది, నిలబడంటే నిలబడింది, పలానా వాళ్ళ పేరు రాయంటే పేరు రాస్తుంది, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అరెస్టులు చేసుకుంటూ పోతారు.
తర్వాత ఏమవుతుంది? అంటే అధికారులు కూడా నాయకులకి కొమ్ము కాస్తున్నారని మీరు అంటున్నారు. ప్రత్యాపారాలు చేస్తున్నారు చాలామంది. నేను చెప్పలా, మన ఆయన ఉన్నాడు డిఐజీ కోయప్ప ప్రవీణ్ గారు, ప్రత్యాపారాలు అన్నాడు కదా. కొంతమంది అధికారులు నాయకుల దగ్గర ప్రత్యాపారాలు చేస్తూ ఉన్నారు. అది ఎస్ఐ స్థాయి అవ్వచ్చు, సిఐ స్థాయి అవ్వచ్చు, ఇంకా పై స్థాయిలో అవ్వచ్చు, ఇంకొంత అధికారులు కావచ్చు, అందరూ కాదు, ఏపీలో చాలా మంచిగా పనిచేసే అధికారులు కూడా ఉన్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ మీద విష ప్రచారం చేయడమే తప్ప, అంటే సోషల్ మీడియాలో తప్ప ఏ పని కూడా డైరెక్ట్ గా చేయట్లేదన్న ఆరోపణ కూడా గట్టిగా చేస్తారు. మేము చేసిన విష ప్రచారం అని మీరు ఏ విధంగా అంటారు అంటున్నా. మీరు ఇప్పుడు ఇస్తాను, ఇది నా మాట కాదు, పత్రికల్లో వచ్చినటువంటి ఆ రెండు పత్రికలే విష ప్రచారం చేసేది. వాళ్ళని మించిన దుర్మార్గులు ఈ రాష్ట్రంలో లేరు. వాళ్ళు పత్రికలు నడుపులా, 2 ఉగ్రవాద సంస్థలు నడుపుతున్నారు. వాళ్ళు నిరంతరం చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా జర్నలిజాన్ని ఎప్పుడో వదిలేసి నగ్నంగా రాజకీయ వ్యభిచారం చేస్తూ ఉన్నారు. 2 దినపత్రికలు చేసేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ మా మీద విమర్శ చేయడం ఏంది? సిగ్గానే ఉండాలి కదా రాసేవాడికి. ఎందుకంటే మేము విష ప్రచారం అంటే మీరు చెప్పండి, మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తే మేము ఇవ్వలేదంటే దుష్ప్రచారం, మీరు ఆడబిడ్డని ఇది ఇస్తే మేము ఇవ్వలేదంటే దుష్ప్రచారం, మీరు 20 లక్షల మంది కోత విధించకుండా మొత్తం ఇచ్చుంటే మేము దుష్ప్రచారం చేస్తే దాన్ని దుష్ప్రచారం చేశారు అనాలి. మీరు 3 సిలిండర్లు ఇస్తానని మొట్టమొదటి ఏడాది ఒకటే ఇచ్చి అవి కూడా డబ్బులు ఇంకా పడకుండా 60 లక్షల మంది కోత విధిస్తే అది మేము చేస్తే దుష్ప్రచారం అంటే ఎట్లా? మీరు ఇస్తానన్నదేంటి? ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అన్నారు. ఇప్పుడు లేదు, ఇక్కడి నుంచి ఈ బస్సు ఎక్కితేనే ఫ్రీ, ఆ బస్సు ఎక్కితే ఫ్రీ లేదు, ఈ బస్సు ఎక్కితే అసలు ఫ్రీ లేదు, ఈ గుడికి వెళ్తా అంటే అసలు ఫ్రీ లేదు అని మీరే కోతలు పెడితే కాదండి. నాకు ఒకటి అర్థం కాదు. బేసిక్గా పథకాలైనా ఎప్పుడు చూసిన రాజకీయ నాయకుల్లో మాటలు, విమర్శలు తప్ప, పథకాల విషయాల్లో తప్ప అసలు అభివృద్ధి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, అసలు అభివృద్ధి అంటే ఏంటి అనేది ఒక్క నాయకుడికి అవగాహన ఉందా? పోనీ మేము చేసి చూపించాం అభివృద్ధి. గ్రామ గ్రామాన సచివాలయం, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం, గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్, గ్రామ గ్రామాన డిజిటల్ లైబ్రరీలు, అదేవిధంగా నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్లు బాగు చేయటం, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఏదైతే కొత్తగా పాల సేకరణ కేంద్రాలు, లేదంటే మీరు అన్నట్టుగా అక్కడ పలాస దగ్గర కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, లేదంటే హాస్పిటల్ కానీ, ఇలా మేము అన్ని చేసి చూపించాం. రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్లు రోజు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. కరెంట్ పరిస్థితి ఏంటి? నీళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నాయి. మేము 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ రోడ్లు ఖర్చు పెట్టున్నాం. కాకపోతే వర్షాలు వస్తూ ఉంటే ఇప్పుడు కామన్గా రోడ్లు పోతానే ఉంటాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ నగరంలో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఇప్పుడు శ్రీనగర్ కాలనీ లాంటి రోడ్డుకి వెళ్తే కూడా పెద్ద పెద్ద గుంటలు కనపడతా ఉంటాయి. మళ్ళీ వేస్తూ ఉంటారు, మళ్ళీ పోతూ ఉంటుంది. ఇది ఒక్కటే భూతార్థంలో చూపించి మరి ఇప్పుడు కూడా ఇంకా రోడ్లు చాలా ఉన్నాయి కదా అధ్వానంగా. 90% ఆఫ్ ద రోడ్లు అట్లానే అధ్వానంగా ఉన్నాయి కదా. ఒక 10% కూడా మీరు వేయలేదు కదా వచ్చినాక ఈ 14 నెలల్లో. మేము ఉన్నప్పుడు 2 ఏళ్ళు కోవిడ్ కూడా ఉంది. 30,000 కోట్లు కోవిడ్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్లు, వాళ్ళందరికీ ఫ్రీ మెడిసిన్. సో అన్ని రకాల టెస్టులు దేశంలో ఎక్కడ లేని విధంగా టెస్టులు చేశారు. సో ఎంత ఉన్నా కూడా మేము అన్నీ చేసి చూపించాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అలానే ఇచ్చాం. వీళ్ళు అభివృద్ధి చేయట్లా, సంక్షేమం చేయట్లా. 14 నెలల కాలంలో 1,91,000 కోట్లు అప్పు చేశారు. 14 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 3,32,000 కోట్లు. ఇంత చేసి మీరెందుకు ఎన్నికల హామీల టైంలో లేకపోతే ప్రచారం టైంలో ఎందుకు చెప్పుకోలేకపోయారు? అంటే టీడీపీ పార్టీ మిమ్మల్ని ట్రోల్ చేయడంలో సక్సెస్ అయింది, లేకపోతే మీరు విఫలం అయ్యారా? ఇక్కడ ఏం జరిగింది? కేటీఆర్ గారు ఒక మాట చెప్పేవాడు, మేము కూడా ఒక 60 యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే గెలిచేవాళ్ళమేమని మీకు గుర్తుండే ఉంటుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నడుపుతున్నటువంటిది ఏంటంటే మాఫియా సంస్థలు నడుపుతున్నాయి. 2 పత్రికలు, దాంట్లో 10 శాటిలైట్ ఛానళ్ళు వాళ్ళకి పనిచేస్తున్నాయి. 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, 3 రాజకీయ పార్టీల కూటమి, ఇండైరెక్ట్గా షర్మిల, వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని పబ్లిసిటీ ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. మీరు ఎందుకు ఇంత తక్కువ? మేము ప్రజలు నమ్ముకొని వెళ్ళాం, వాళ్ళు ఈ రకాల దుష్ప్రచారం నమ్ముకొని వెళ్ళారు. లేదు కదా, వాళ్ళు నమ్మలేదనే కదా ఈవీఎంల ద్వారా గెలిచారనేది ఇప్పుడు అందరూ అంటుంది. వాళ్ళకి అంత రకాల దుష్ప్రచారం చేసినా వాళ్ళు గెలవరని తెలిసే ఈవీఎంల ద్వారా గెలిచారనేది కదా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ ఎట్ వస్తాయి? మీ ఊర్లో 500 ఓట్లు పోలైతే 500 ఉంటాయి కదా, 490 రావు, 520 రావు కదా. మరి ఎట్లా పెరిగినాయి పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి? దానికి ఎందుకు సమాధానం చెప్పట్లా? సో ఏదో దారిలో గెలిచేసాం కాబట్టి, మమ్మల్ని ఓడగొట్టేశాం కాబట్టి మేమేదో మంచి చేయలేదంటే ఎట్లా? కాలర్ పైకి ఎగరేసి ఈరోజు కూడా చెప్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్లలో పేద ప్రజలకి మంచి చేసింది, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది. మేం కట్టినటువంటి మెడికల్ కాలేజీలు, మేం కట్టినటువంటి పోర్టులు, మేం కట్టినటువంటి ఫిషింగ్ హార్బర్లు, మేము తీసుకొచ్చినటువంటి ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఈరోజు గ్రామ గ్రామాన మేం కట్టినటువంటి బిల్డింగ్లే ఈ రోజుకి కనపడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్కటి కూడా చేయలేదనేది వాస్తవం. జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తున్నారంటారు, ఎప్పుడు ఉండొచ్చు అంటారు?
టైం ఉంది కదా ఇంకా. అంటే ఇది ట్రెండ్ అయిపోయింది, పాదయాత్ర చేస్తే మళ్ళీ సీఎం అవుతారు అనే వర్డ్ బాగా ట్రెండ్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఈ వర్డ్ చాలా ఎక్కువగా వినబడుతుంది. ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రెండు. అంటే పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా అనేది ట్రెండ్ కంటే అసలు పాదయాత్ర పేటెంట్ హక్కే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఇక్కడ పాదయాత్ర తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత పాదయాత్ర చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే లోకేష్ కూడా పాదయాత్ర చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నారు. సో పాదయాత్ర ఎందుకు పాదయాత్ర అంటే జనాలకు దగ్గరగా కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. సపోజ్ మీరు బస్సు యాత్ర అనుకోండి, ఆ బస్సులో వెళ్తారు, కనపడతా అభివాదం చేస్తారు. అదే ఇక్కడ అనుకోండి, నడుచుకుంటా ఎక్కువ సమయం వెళ్ళొచ్చు, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఎక్కువ మంది వాళ్ళ సమస్యలు ఏమన్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది పాదయాత్ర వెళ్తే. అదే మీరు ఒక బస్సు యాత్ర అనుకో, కొంతమంది జగన్ గారిని కలవడానికి అవకాశం ఉంటుంది. అదే పాదయాత్ర అయితే ఈరోజు కలవకపోయినా రేపు కలుస్తారు, రేపు కలవకపోయినా ఎల్లుండి, ఈ ఊర్లో కలవలేకపోతే ఇంకో ఊరికి వెళ్ళైనా కలవచ్చు. సో నడుచుకుంటా వెళ్ళే క్రమంలో ఒక్కళ్ళు కాదు వేలాది లక్షలాది మంది జగన్ గారితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో అది జనాల సమస్యలు ఏందో తెలుసుకోవడానికి ఈజీ వే. సో అందుకని పాదయాత్రనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. రైట్. ఒక విషయం చెప్పండి నాకు, 80 సీట్లు దాటిన తర్వాత కూడా టీడీపీ వాళ్ళు ఎవ్వరు పార్టీలో ఉండరు అని చెప్పేసి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు భయపడుతున్నారా? మీరు ఏమైనా భయపెడుతున్నాం అని నేను అంటలేదు, కానీ వాళ్ళు భయపడతారని అంటున్నా. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, నన్ను కూడా చేశారు. ఇది 88 మ్యాజిక్ ఫిగర్ అవసరం లేదు, 80 సీట్లు దాటితే తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని. ఎందుకంటే వాళ్ళు ఈరోజు అలా చేశారు, మమ్మల్ని అలా చేశారు. ఎందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధించారు. సో వాళ్ళు రేపొద్దున ఏంటి, ఈ ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి వాళ్ళు డిసైడ్ అయిపోయినట్టుగా ఉన్నారు. అందుకని అలా బరితెగించేశారు. సో ఎవరైతే తెలుగుదేశంలో కూడా ఎవరైతే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, దాన్ని ఎవరు నో డౌట్ కాదంటలా, ఎవరైతే వేధిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని వేధించారో వాళ్ళందరినీ వైఎస్ఆర్ డిజిటల్ యాప్లో పేర్లు నమోదు చేస్తాం. సో ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవుతాం. వాళ్ళు సింగపూర్లో ఉన్నాయి, లేదా మలేషియాలో ఉన్నా, ఇంకో చోటన్నా పట్టుకొస్తాం, దాంట్లో నో డౌట్. సో ఉన్నదే చెప్పాం. అంటే చర్యకు ప్రతిచర్య చేయాలి కదా, వద్దా? ఇప్పుడు నేను కాదండి, ఇది రాజకీయం అలా ఉంటేనే రాజకీయం అంటున్నారు. అలా ఉంటేనే రాజకీయం, లేకపోతే మీరు చేతగాని సన్నాసులు దద్దమ్మలు అంటున్నారు. మీరే చెప్పండి, ఓ చెప్పు తీసుకొని వాడు కొడితే కొట్టని చెప్పి ఇంకో చెంప చూపిస్తామా? మనం కూడా రాగం కొడి కొడతామా? మీరు కొడితే చర్యకు ప్రతిచర్య అంటున్నారు, కొట్టినాడు ఏమనాలి? మీరేం చేస్తారు? కొడతాను. ఏం ఉప్పు కారం తింటలేదు మేమన్నా? మేము మనుషులం కాదా? అంటే వాళ్ళు ఒక్కలేనా? వాళ్ళంటే కొడితే కొట్టించుకోవడానికి కోపం తీరిపోద్దా? మీరు కొడితే కొట్టించుకుంటారు, మీరు కోపం తీరదు, కొడితే తెచ్చుకోవడం అంటాను నేనైతే. ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మదమెక్కి అధికార మదంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటే కొడితే కొట్టించుకోండి అంటే గాంధీ మహాత్మ యుగంలో ఏం లేవు. అంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు, మీరు మాత్రం మాట్లాడకూడదు. అది ఆంధ్ర రాష్ట్రం లేకపోతే బీహార్, ఈ కొట్టుకోవడం తిట్టుకోవడం అది ఇప్పుడు మీరున్న ప్రభుత్వాన్ని అడగాలండి. రాధా గారు మీరున్న ప్రభుత్వాన్ని అడగాలి. ఏమయ్యా కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అఘాయిత్యాలు జరుగుతా ఉంటే ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? రెడ్ బుక్ పరిపాలన చేస్తారా, లేదంటే మనుషుల్లాగా ప్రవర్తిస్తారని మీరు అడగాలి ప్రభుత్వాన్ని. ఇది వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలిన వారే మీరు. ఇది వరకు అలా చేసి ఉండి ఉంటే నోరెత్తి వాళ్ళు ఒక్కడ కూడా మాట్లాడేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. మేము చేయలేదు కాబట్టి, మా చేతులు జగన్మోహన్ రెడ్డి గారు కట్టేశారు కాబట్టి, పోనేండి గదిరాజు పోతా ఉంటే ఆ కుక్కలు మరుగుతాయి వదిలేయండి అన్నాడు కాబట్టి అలా వదిలేశాం కాబట్టి ఇవాళ బరి తెగించి పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారు, పిచ్చి కుక్కల్లాగా కరవటానికి వస్తా ఉన్నారు. పోనీలే కుక్కలని వదిలేయమన్నాడు, కానీ ఈ పిచ్చి కుక్కలని గ్రహించలేకపోయాం. సో ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు అలా చేస్తా ఉంటే మీరు కూడా వాళ్ళని వదిలేయండి, మీరు కూడా ఏం మాట్లాడకూడదు, మీరు దీనికి చర్యకు ప్రతిచర్య చేస్తారా? చర్యకు ప్రతిచర్య చేయకపోతే మనిషి ఎట్ట అవుతాడు? చర్యకు ప్రతిచర్య చేయకపోతే మనిషి ఎట్ట అవుతాడు? రక్తం ఎరుపు రంగులోనే ఉంది కదా. వచ్చే 5 ఏళ్లలో గుడ్ బుక్ పాలన నడుస్తుంది అంటారు. అయితే గుడ్ బుక్తో పాటు అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెడు చేసిన వాళ్ళకి అది బ్యాడ్ బుక్ కూడా అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి చేసిన వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ళు కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుడ్ బుక్లో మంచి ప్లేస్ ఉంటుంది, మిగిలిన వాళ్ళు బ్యాడ్ బుక్లో అది కూడా ఒక పొజిషన్లో ఉంటుంది. సో వెయిట్ అండ్ సీ. ఎందుకు తొందరపడతారు? ఆంధ్ర రాజకీయం కత్తులు, కటార్లు, బూతులు, ఎవరైనా అంటే ప్రశ్నిస్తే కూడా వాళ్ళ మీద దాడులు, లేకపోతే జర్నలిస్టులు అది జరుగుతుంది. ఇప్పుడు జైల్లో వేయించడాలు అది జరిగింది, ఇప్పుడు జరుగుతూ ఉంది. 14 నెలల్లో అది ఇంకా పేటరేగిపోతా ఉంది. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తే అరెస్ట్ చేస్తారు. ఏదైతే ఆయన షోలో, కొమ్మినేని గారి షోలో ఏదైతే ఆయనకు సంబంధం లేకపోయినా ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి ఆయన అరెస్ట్ చేస్తారు. సో ఇష్టం వచ్చినట్టుగా కేసులు. మునిగిందిరా బాబు అమరావతి అంటే కేసు పెడతారంట.
మరి మరి అలాంటి పేటరేగిపోతా ఉంటే ఇవన్నీ మీరు భరించండి, వాళ్ళు ఎన్ని రకాలుగా మిమ్మల్ని కొట్టినా భరించండి, తన్నినా భరించండి, అమ్మ లెక్కల తిట్టినా భరించండి, మీరు మాత్రం మాట్లాడకూడదంటే ఇది ఇది ఎక్కడ న్యాయం? మీరే చెప్పండి. వైఎస్ఆర్సీపీ తదుపరి కార్యాచరణ ఏంటి? ప్రజల్లోకి వెళ్తాం. స్టిల్ ఇప్పుడు కూడా మేము రోజు వాళ్ళని మొత్తుకొని ముళ్ళకర్ర పెట్టి నెడతా ఉంటే అప్పుడో పథకానికి సంబంధించి కొద్దిగానే చేస్తున్నారు. సో ఇంకా పూర్తిగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసేదాకా పోరాడతాం. ఎందుకంటే అది అమలు చేస్తే ప్రజలకు మేలు జరిగింది. సో దానికోసం మేము పోరాడతాం. వాళ్ళు చేస్తున్నటువంటి చెడు ఏంటో చెప్తాం ఖచ్చితంగా. ఎమ్మెల్యేల రాసలీలల నుంచి 99 పైసలకు భూములు అమ్మేసే దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఈ 14 నెలల్లో వాళ్ళు చేసినటువంటి అరాచకం నుంచి సో మొత్తాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు చెప్పి మేము ఉన్నప్పుడు ఏం జరిగింది, మీరు ఎంత లబ్ధి పొందారు, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది, ఏ విధంగా వాళ్ళు దుష్ప్రచారం చేశారు, ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి, సో చెప్పింది ఏంటి, వాళ్ళు ఈరోజు చేస్తుంది ఏంటి, మొత్తం చెప్పి క్లియర్గా వెళ్తాం. మేము ఉంది ఒకటే రాజకీయ పార్టీ కదా అపోజిషన్గా, మిగిలిన అన్ని పార్టీలు పక్షాలు ఒక పక్కనే ఉన్నాయి కదా. అనంతపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొంచెం జుగుప్సకరంగా ఉన్నాయి. అంటే ఈ విధమైన కామెంట్లు కూడా ఆంధ్రాలో ఇలాగా కంటిన్యూ చేస్తూనే ఉంటారంటే బూతులు తప్ప మాట తీరు అనేది సరిగ్గా ఉండదు. రాజకీయ నాయకుడు అంటే ఎంత హుందాగా ఉండాలి, ఎంత హుందాగా మాట్లాడాలి. అది మీరు అడగాల్సిన తెలుగుదేశం వాళ్ళని. ఎందుకంటే తెలుగుదేశం ఎమ్మెల్యే స్వయాన ఎవరైతే ఆయన మాట్లాడాడో లంబూతులు, ఆమె నందమూరి తారక రామారావు గారి కోడలు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి, హరికృష్ణ గారి భార్య, ఎన్టీ రామారావు గారు మనవడు, ఎన్టీ రామారావు గారు మనవడిని అన్నాడు, ఎన్టీ రామారావు గారు కోడలను అన్నాడు. సో చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతుంది? ఆమె చెల్లెలు అవుతుంది. సో లోకేష్ గారికి ఏమవుతుంది? అత్త అవుతుంది. మాట్లాడిచ్చింది ఎవరు? లోకేష్ అని అందరూ అంటున్నారు. మరి లోకేష్ మాట్లాడచ్చకపోతే ఈ పాటికి చర్యలు తీసుకోవాలి కదా. లోకేష్ మాట్లాడించకపోతే జూనియర్ ఎన్టీఆర్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని కానీ లోకేష్ ఆధ్వర్యంలో కానీ ఈ ప్రాపగాండా జరగకపోతే లంబూతులు లేదంటే బుట్టా పకీర్ ఇట్లాంటి మాటలన్నీ వీళ్ళు మాట్లాడించకపోతే ఇప్పటి వరకు అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఎందుకంటే ఆయన అన్నది ఎవరిని అంటే ఆయన నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఎవరు కావాలని ఫేక్ కాల్ సృష్టించారు, అసలు అది నాది కాదు, నేను ఒకవేళ నాదైతే నేను క్షమాపణ కూడా చెప్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎవరి కాళ్ళు అట్లా అనేసి చెప్పేస్తా ఉంటే ఎట్లా? ఆయనతో ఎవరితో మాట్లాడాడో ఆయనే బయటకు వచ్చి చెప్పాడు కదా, నాతోనే మాట్లాడాడని చెప్పి. అవతల ఇంకొక ఎవరైతే పర్సన్ ఉన్నాడో, ఎమ్మెల్యేతో మాట్లాడిన పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతనే బయటకు వచ్చి ఇది నాతో మాట్లాడినటువంటి వీడియో అని అతనే క్లియర్గా చెప్పాడు. మళ్ళీ ఇది నా వాయిస్ కాదు, నేను క్షమాపణ చెప్తున్నా. నీ వాయిస్ కాకపోతే నువ్వు ఎందుకు క్షమాపణ చెప్పాలి? నీ వాయిస్ కాకపోతే నువ్వు ఎందుకు క్షమాపణ చెప్పావు? నీ వాయిస్ కాబట్టి నువ్వు క్షమాపణ చెప్తున్నాను అంటే లంబూతులు తిట్టే క్షమాపణ చెబుతావంటే సరిపోయిద్దా? రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ మీద పడ్డం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సినిమా వాళ్ళ మీద ఎవరు పడ్డారు? వాళ్ళు పడ్డారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాని అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించారు, మేం కాదు కదా. జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా టీడీపీ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే నెక్స్ట్ ఆయననే అని అంటున్నారు. ఇంత లంబూతులు వాళ్ళు తిట్టిస్తుంటే ఎట్లా వెళ్తాడు? లంబూతులు వాళ్ళ మదర్ని తిట్టిస్తా, ఈయన్ని తిట్టిస్తామంటే ఇంకెలా వెళ్తాడు? అంటే అతను టీడీపీ పార్టీలోకి వెళ్ళాలనుకుంటే ఎవరికి నష్టం? అసలు ఎవరికి నష్టం ఉంది? ఇప్పుడు ఎవరికి నష్టం ఉంటుంది? ఇప్పుడు మా ఓటింగ్ వేరు, మాది వేరు. మా ఓటింగ్ ఏం తెలుగుదేశం ఓటింగ్ కాదు కదా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ ఓటింగ్ మాది కాదు కదా, సీనియర్ ఎన్టీఆర్ ఓటింగ్ మాదేం కాదు కదా. మాది రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి ఓటింగ్, కొంత కాంగ్రెస్ పార్టీ ఓటింగ్, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో వచ్చినటువంటి ఓటింగ్. సో మాకు దానికి సంబంధమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక సమస్య ఇక్కడ, అసలు సమస్య మీద మీరు మాట్లాడట్లా. జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ తల్లి గారిని ఇన్ని మాటలు అనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా నోరెత్తి మాట్లాడా? వాళ్ళ ఎమ్మెల్యే మీద ఎక్కడన్నా నారా లోకేష్ మాట్లాడా? మరి నందమూరి కుటుంబం ఏమైంది? మరి భువనేశ్వర్ గారు అన్నారని చెప్పి మొత్తం వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా. మరి ఇప్పుడు నందమూరి శాలిని గారిని మీరు వెలివేశారా? జూనియర్ ఎన్టీఆర్ని వెలివేశారా? నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబం నందమూరి కుటుంబాన్ని వెలివేసిందా? మరి సమాధానం చెప్పాలి కదా. అంటే ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడతారా? ఎంత కొవ్వెక్కి మాట్లాడితే అంటే మాట్లాడించిన వాళ్ళు అనాలి ముందు. ఆయనంతకు ఆయన వచ్చినటువంటి ఆలోచన కాదు. ముందుగా వార్ సినిమా రిలీజు, కూలీ సినిమా 2 సినిమాలు రిలీజ్ అయినాయి కదా. కూలీకి మాత్రం నారా లోకేష్ ట్విట్టర్ చేశాడు. కూలీకి నారా లోకేష్ చేశాడు, పవన్ కళ్యాణ్ అదేంటి ఫ్లాప్ అయిన వేరే ముల్లుకి చేశాడు. సో మరి నన్ను దీనికి ఎందుకు చేయలేదు అంటే ఇక్కడే వాంటెడ్గా ముందే వాళ్ళు హింట్ ఇచ్చారు. ఏమని? ఈ సినిమాని మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి ఇండైరెక్ట్గా లోకేష్ వాళ్ళందరికీ చెప్పాడు. అందుకని ఆ ఎమ్మెల్యే ఆ సినిమా మీద మాట్లాడుతూ లంబూతులు తిట్టాడు. కానీ ఈ రోజు వరకు కూడా జరిగి 4 రోజులు అవుతుంది. మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి ఈ ఇన్సిడెంట్ జరిగి 4-5 రోజులు అవుతుంది. కానీ ఇప్పటికీ ఎందుకు మాట్లాడారు? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు? కుక్కలు మురుగుతూ ఉంటే వదిలేసి ఉంటాడు.
మేము అలానే వదిలేసాన్ని. అంతకుముందు ఒకడు వచ్చి మమ్మల్ని చెప్పులు తీసుకొని అంతా పేకల పిసికి చంపేస్తాను ఆ డాషులారా అన్నాడు సినిమా హీరో పవన్ కళ్యాణ్. ఏది మా ఆఫీస్కి కొత్త దూరంలో వాళ్ళ ఆఫీసు మంగళగిరిలో. మేమే అధికారంలో ఉన్నాం, ముఖ్యమంత్రిగా మేము ఉన్నాం, 151 సీట్లు ఉన్నాయి మాకు. ఆయనకు అప్పుడు 0 ఎమ్మెల్యే కూడా కాదు. మమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతామని చెప్పులు చూపించాడు. పానీలే మరుగుతూ ఉంటారని వదిలేయమన్నాడు మా నాయకుడు. సో జూనియర్ అంటారు కూడా పానీలా కుక్కలు మరుగుతూ ఉంటాయి ఈ తెలుగుదేశం కుక్కలన్నీ చెప్పి ఆయన వదిలేశాడేమో, అందుకని స్పందించలేదేమో. ఎందుకే బురద మీద రాయటం అనుకున్నాడు. అమరావతి మునిగిపోవడాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏంటి ఇటు మీరు మీ అంటే మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయో వాటిలో కూడా ఇటు కర్నూలులో కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి ఇష్యూని బాగా హైలైట్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ ఏదైనా కనబడుతుందా అంటే? అసలు మీరు అన్నదానికి నేను ఒకటి చెప్తా. అన్నవాడిది లేదంట, చెప్పినది వచ్చిందంట. అన్నవాడి మీద చర్యలు తీసుకోవట్లా. అన్నవాడు ఎందుకు అన్నామని చెప్పి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళ తల్లిగారిని తిట్టినా కేసు లేదు. తిట్టిన అతని మీద కనీసం ఒక ఇది కూడా లేదు. నేనేమంటున్నా, మీరు కూడా ఇక్కడ డైవర్ట్ అవుతున్నారు. అమరావతి మునిగిపోవడాన్ని హైలైట్ చేయని టీవీ ఛానల్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూని మాత్రం హైలైట్ చేస్తున్నాయని అంటున్నాను ఇక్కడ. ఇప్పుడు కొన్ని ఛానల్స్ కొన్ని రకాలుగా చూపించొచ్చుండొచ్చు. ఇది చూపిస్తే ఈ ప్రభుత్వంతో ఎందుకని చెప్పి కొన్ని చూపించకపోవచ్చు. బట్ వాస్తవం సోషల్ మీడియాలో వస్తుంది కదా, ఏం జరుగుతున్నా చిన్నదంతా ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాల్ అన్నింటిలో వస్తుంది కదా. అమరావతి మునిగింది అనేది వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ తల్లి గారిని తెలుగుదేశం ఎమ్మెల్యే తిట్టింది వాస్తవం. ఈ రెండు వాస్తవమే కదా. ఈ రెండింటికి ఏదైతే అవాస్తవాలు అయితే కాదు కదా. మరి దాన్ని వాస్తవాన్ని చెబితే దాన్ని తప్పంటే అట్లా? వాస్తవాలే కదా మనం ప్రజలకు చెప్పాల్సింది. వాస్తవాలను కూడా మీరు చెప్పకూడదు, చెప్తే మేము కేసులు పెడతాం, మేము నిరసన వ్యక్తం చేస్తే మేము అరెస్ట్ చేస్తామంటే సేమ్ ఇప్పుడు అమరావతిని మునిగిందని చెబితే కేసు అంట. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఎందుకు తిట్టారు, జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు తిట్టారని చెప్పి వాళ్ళ అభిమానులు వెళ్తే కేసు అంట. ఇది ఎక్కడ విడ్డూరం? అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక శాడిజం పరిపాలన నడుస్తుందంటానికి నిదర్శనం కదా. రెడ్ బుక్ అనేటటువంటి ఓ పిచ్చి కుక్కని ఎలా పడితే అలా వదులుతున్నారని కదా దానికి అర్థం కదా. సో మరి ఇంకా దీని మీద కూడా ప్రశ్నించకూడదంటే ప్రశ్నిస్తాం, వాళ్ళు కేసులు పెట్టినాయి, ఎదుర్కొంటాం. పోతే 14 రోజులు, మళ్ళీ రిమాండ్ అయితే ఇంకో 14, మళ్ళీ రిమాండ్ అయితే ఇంకో 14, ఏం చచ్చిపోం కదా. రైట్. అయితే త్వరలో జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక ఉంది. ఎట్లేదన్నా బాబు మద్దతు ఉన్న వాళ్ళకి జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది. దీని మీద వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా మీ కామెంట్ ఏంటి? మనకు అనవసరమైన విషయం, ఎందుకంటే మేమే ఇక్కడ పోటీ చేయట్లేదు, మా పార్టీ తెలంగాణలో ఏం లేదు. సో తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి వెళ్తాయా, లేదంటే చంద్రబాబు చెప్పినట్టే సీట్లు ఇస్తారా, అవన్నీ వాళ్ళు చూసుకోమనండి. మా రాష్ట్రం మేము అంతవరకే కన్ఫైన్. సో జూబ్లీ హిల్స్లో చంద్రబాబు చెప్పిన వాళ్ళకే ఇస్తారా, లేదంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఇస్తారా, మరి వీళ్ళు పోటీ చేస్తారా, లేదా వాళ్ళు తెప్పలు ఏం పడతారో అవన్నీ మనకు అనవసరమైనటువంటి విషయం. మేము క్లియర్గా మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత సమస్యలు, ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, దాని మీద మాత్రమే మేము చర్చిద్దాం. పనకచెర్ల ప్రాజెక్ట్పై మీ కామెంట్ ఏంటంటే, ఎట్లేదన్నా కృష్ణా గోదావరి జలాల వాటా విషయానికి వస్తే కనుక ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఇది అవుతుంది. అండ్ అలాగే మొన్న జరిగినటువంటి ఢిల్లీ మీటింగ్లో కూడా కమిటీ కూడా వేయబోతున్నామని చెప్పేసి అని మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు మరి? అసలు బనకచెర్ల స్టార్ట్ చేయాలి, బనకచెర్ల ప్రాజెక్ట్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం ఉందా లేదా, అసలు బనకచెర్ల ఇప్పుడు సాధ్యమైద్దా కాదా అనేది ఫస్ట్ పాయింట్. ఎందుకు ఫస్ట్ పాయింట్? బనకచెర్ల కట్టాలి అని అంటే దాదాపు 80,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు పోలవరానికి అతిగతి లేదు. పోలవరం పూర్తయి 45 మీటర్ల ఎత్తుకు పోలవరాన్ని పూర్తి చేస్తే అప్పుడు బనకచెర్ల కడితే అప్పుడు నీళ్ళు వెళ్తాయి. పోలవరాన్ని చంపేసి బనకచెర్లను బతికిస్తామంటే పోలవరం చచ్చిపోయినా బనకచెర్ల ఆడ బతికిద్ది. ఇంకా ఇన్నేళ్ళైన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? కేవలం చంద్రబాబు నాయుడు, వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు. మరి 5 ఏళ్లలో మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మేము చంద్రబాబు నాయుడు గారు కంటే మేము బెటర్గా పూర్తి చేసాం పోలవరాన్ని. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కంటే బెటర్గా పూర్తి చేసాం అంటే చంద్రబాబు నాయుడు గారు స్పిల్వే పూర్తి చేయాల, స్పిల్వే ఛానల్ పూర్తి చేయాల, అప్రోచ్ ఛానల్ పూర్తి చేయాల, ఎగువ కాపర్ డ్యామ్కు బొక్కలెట్టి వెళ్ళాడు, దిగువ కాపర్ డ్యామ్ స్టార్ట్ చేయాల. సో దానివల్ల ఎగువ కాపర్ డ్యామ్లో 2 గ్యాప్లు ఉండటం వల్ల వాటర్ వచ్చి ఎగువ కాపర్ డ్యామ్లో నుంచి తన్నింది, కింద డయాఫ్రామ్ వాళ్ళని గుద్దింది, మళ్ళీ బ్యాక్ వాటర్ వచ్చి డయాఫ్రామ్ వాళ్ళని ఫ్రంట్ వాటర్ బ్యాక్ వాటర్ గుద్దింది, డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది, 2 ఏళ్ళు పట్టింది, ఇంకా డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు కూడా పూర్తి కాల. సో ఇది పరిస్థితి. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ అది. మనం మధ్యలో దూరి నేను కడతా అని చెప్పి చంద్రబాబు నాయుడు తీసుకొని దాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం 41 మీటర్ల వరకే మేము డబ్బులు ఇస్తాం అంటుంది. 41 మీటర్లకు కడితే అసలు పోలవరమే ఉపయోగం ఉండదు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ వల్ల
ఆ నార్మల్ ఒక ఎత్తిపోతల పథకం లాగా అయింది. సో ఇప్పుడు మనకి బనకచెర్లలో ఏం చేస్తారు? అప్పుడు అసలు బనకచెర్లు కట్టాలని అంటే అది సాధ్యమయ్యేటటువంటి పని. ప్రస్తుతం ముందు పోలవరాన్ని కంప్లీట్ చేసుకొని బనకచెర్లు స్టార్ట్ చేయాలి. పోలవరాన్ని మీరు మధ్యలో ఉరేసేసి బనకచెర్లు చేస్తామంటే, పోలవరానికి ఉరేసి బనకచెర్లు చేస్తామంటే అమ్మని చంపేసి పిన్నమ్మకి పట్టాభిషేకం చేస్తా అన్నట్టుగా ఉంటుంది. ముందు అమ్మను బతికిచ్చినాక పిన్నమ్మను బతికించుకోవాల్సిందే. అమ్మని చంపేద్దాం ముందు, అమ్మని చంపేసి పిన్నమ్మని చూద్దామంటే అమ్మ లేకపోతే పిన్నమ్మ ఎక్కడి నుంచి వస్తుంది? బనకచెర్ల ప్రాజెక్ట్ అవ్వద్దంటారా పోనీ? అసలు ఇవేంటంటే కాంట్రాక్టుల దగ్గర మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని అదే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మళ్ళీ కమిషన్లు తీసుకోవడానికి వేసి ఎత్తుకాడ. పోలవరమే కాకుండా బనకచెర్లు ఎక్కడ ఇచ్చారని నేను క్వశ్చన్ అడుగుతున్నా. పోలవరం అవ్వాలంటే 55,000 కోట్లు కావాలి. కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల వరకే ఇస్తానంటుంది. దానికే వీళ్ళు ఆమోదం తెలుపుకొని వచ్చారు. మరి ఇంకో 20,000 కోట్లు కావాలి. ఆ 20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా? కేంద్రం కడతా అన్న ప్రాజెక్టు కదా అది. సో 41 మీటర్ల వరకే కట్టేసి పోలవరాన్ని చేతులు దులుపుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. అప్పుడు నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ పూర్తిగా. పోలవరం వల్ల పెద్ద ప్రాజెక్ట్ వల్ల నార్మల్ ఒక ప్రాజెక్ట్ లాగా అవుతుంది, నార్మల్ ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా. దీనివల్ల ఆల్రెడీ ఉన్న పోలవరానికి సంబంధించినటువంటి అక్కడ ఏదైతే బెనిఫిట్ పొందేటటువంటి ఆ రైతాంగమే బెనిఫిట్ పొందదు. మరి ఇంకా బనకచెర్ల కట్టడానికి ఎక్కడ అవుతుంది? సో పోలవరాన్ని పూర్తి స్థాయిలో కట్టేసి 45 మీటర్లకి అప్పుడు అక్కడ నీళ్లు నింపగలిగితే అప్పుడు మనం బనకచెర్లకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అది కాలువలు తవ్వాలి, వాటికి సంబంధించి సొరంగం 23 కిలోమీటర్ల సొరంగం తవ్వాలి. అది 30 ఏళ్ళైనా అయ్యేటటువంటి అంశం కాదు. 30 ఏళ్ళైనా అయ్యేటటువంటి అంశం కాదు. ఎందుకంటే పోలవరం మనం చూస్తున్నాం దాదాపు 11 ఏళ్ళు, ఇప్పటికీ 50% ఇంకా పూర్తి కాల. 50% పూర్తి అవ్వాలంటే ఏదైతే 55,000 కోట్లలో 27,000 కోట్లు కావాలి. ఇప్పటికి ఇంకా 27,000 కోట్లు ఖర్చు పెట్టాలి. సో మరి ఎక్కడ అయింది? ఇదేంటంటే ఊరికి టాపిక్ డైవర్ట్ చేసి ఏఐ సిటీ, క్వాంటమ్ సిటీ, ఏంటంటే బనకచెర్ల, మొత్తం సింగపూరు, మలేషియా, అమరావతి పరిగెత్తుతుంది, పోలవరం ఉరకలెత్తుతుంది, నేనే ఇది కనిపెట్టా, ఇప్పుడు ఐటీ మీ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారా? మరి మేము ఉండుంటే ఈ పార్టీకి ఆల్మోస్ట్ అయ్యేది ఈ 14 నెలల్లోనే. చంద్రబాబు నాయుడు గారు దాన్ని అది తిప్పి ఇటు తిప్పి మెలికలు తిప్పి ఏదేదో చేద్దాం అనుకొని ఆయన కాంట్రాక్టులకు దగ్గర కమిషన్లు తీసుకోవడానికి అవి గెలుగుతూ ఉంటాడు. అటు గెలికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు పోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సీన్ ఉంది. మళ్ళీ దీన్ని వదిలేసి ఇప్పుడు బనకచెర్లకి వెళ్ళాడు. సోమవారం పోలవరం వెళ్ళేవాడు కదా, ఎందుకు వెళ్తల్లా? పోలవరం వెళ్ళేవాడు కదా చంద్రబాబు నాయుడు గారు. జయము చంద్రన్న అంటే మంచి ఊపు పాటలు పెట్టి డ్యాన్సులు గీన్సులు అదిరిపోయాయి కదా, ఎందుకు పోట్ల? చెప్పాను కదా, పోలవరాన్ని ఉరేసేసాడు, బనకచెర్లు తెస్తానంటున్నాడు. సో ముందు మనకు పోలవరం ఆ వరంలాగా ఉంటే అప్పుడు బనకచెర్ల లాంటి వరాలు చాలా వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.